Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah, alhamdulillah, rabbil alamin. Wassalatu wassalam ala nabiyyil alamin nabiyina Muhammad wa ala alihi wa sahbihi ajma'in wa ba'd. అనంత కరుణ మీరు వారి కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మార్గవిహీన జాతుల దృష్టిలో డబ్బు అల్లాహ్ ప్రాణులన్నింటినీ సహజత్వంపైనే సృష్టించాడు. అంటే వారి నైజంలో దేవుడి ఏకత్వం అనగా తౌహీద్ అంతర్లీనమే ఉంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, కనుక నీవు ఏకాగ్రతతో నీ ముఖాన్ని ఉదాహరణపై నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో దానిపైనే ఉండు. అల్లాహ్ సృష్టిలో ఎలాంటి మార్పు ఉండదు. సూర్య అరుడు వాక్యం నెంబర్ 30. నీ ప్రభువు ఆదం సంతతి విపుల నుండి వారి సంతానాన్ని తీసి స్వయంగా వారిని వారికి సాక్షులుగా పెట్టి, నేను మీ ప్రభువును కానా అని అడిగినప్పుడు ఎందుకు కావు, నువ్వే మా ప్రభువుని, ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం అని వారన్నారు. సూర్య అల్-అరాఫ్ వాక్యం నెంబర్ 172. కనుక బోధపడేది ఏమంటే అల్లాహ్ తమ ప్రభువు అనే విషయాన్ని అంగీకరించడం, ఆయన వైపునకు మరలడం, ఆయన ధర్మం వైపు తోర్ముఖులవడం సహజ విషయం. మానవ నైజం వాంఛించేది, మానవ సమాజం కాంక్షించేది ఇదే. కాగా షిర్క్ అనగా బహుదైవారాధన ఒక కొత్త పోకడ, అసహజ విషయం. అది ఈ మానవ నైజంలో సమరసం చెంది ఎందుకు చేస్తాం. మహనీయుడు సల్లల్లాహు వారు అన్నారు చూడండి, పుట్టే ప్రతి పిల్లవాడు సహజత్వంపై అనగా ఇస్లాం పైనే పుడతాడు. తర్వాత అతని తల్లిదండ్రులు అతన్ని యూదునిగాను, క్రైస్తవునిగాను, మజూసి అనగా అగ్ని పూజారిగాను మార్చివేస్తాడు. బుఖారీ, ముస్లిం 2658. మనిషిని అతన్ని నైజం పైన కనుక వదిలిపెడితే నిశ్చయంగా అతను ఏకదైవారాధన వైపు మొగ్గుతాడు. దైవ ప్రవక్తల పిలుపుపై సకారాత్మకంగా స్పందిస్తాడు. తన మార్గదర్శనం కొరకు అవతరింపజేయబడిన గ్రంథాలను చిత్తశుద్ధితో అధ్యయనం చేస్తాడు. జగతిలో ఉన్న దైవ సూచనలపై చింతన చేస్తాడు. కానీ పసితనంలో అతనికి లభించిన పరిసరాలు, నాస్తిక భావాలతో కూడుకున్న శిక్షణ ఆ పిల్లవాడి భావాలను పెడద్రోవ పట్టిస్తాయి. తత్ఫలితంగా మార్గభ్రష్టతకు లోనై అతను తన తల్లిదండ్రుల అడుగులకు మడుగులెత్తుతాడు. హదీసుల కుర్సీలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, నేను నా దాసులను ఏకీశ్వరోపాసకులుగానే పుట్టించాను, కానీ పైశాచిక శక్తులు దానిని పెడద్రోవ పట్టించాయి. ముస్నద్ అహ్మద్. అంటే అవి వారికి విగ్రహారాధనను నూరిపోసాయి, అల్లాహ్ను వదిలి దివ్యదైవాలను ఆశ్రయించమని ప్రేరేపించాయి. తత్కారణంగా ప్రజలు మార్గభ్రష్టతకు గురి అయ్యారు, విభేదాలలో పడిపోయారు. ప్రతి ఒక్కడు తనకంటూ ఒక ప్రభువును చేసుకుని అతని దాస్యబంధనంలో చిక్కుకుపోయాడు. ఎందుకంటే వారు నిజ ప్రభువును విడనాడడం వల్ల మిథ్యాదైవాల పెత్తనం వారిపై విధించబడింది. అది వారి పాలిట ఒక పరీక్షగా పరిణమించింది. ప్రభువు అయిన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, ఆ అల్లాహే మీ ప్రభు, సత్యం తరువాత మార్గభ్రష్టత తప్ప మరేముంటుంది. వాక్యం నంబర్ 32. మార్గభ్రష్టతకు ఒక హద్దు కట్టు ఉండదు. నిజ ప్రభువును విడనాడిన ప్రతి వ్యక్తిని అది ఆక్టోపస్లా అల్లుకుపోతుంది. ఈ విషయాన్ని అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, అనేక మంది భిన్న ప్రభువుల మేళ లేక శక్తిశాలి అయిన ఒక్క అల్లాహ్ మేళ. ఆయనను వదిలి మీరు పూజిస్తున్నవి మీరు మీ తాత ముత్తాతలు స్వయంగా కల్పించుకున్న కొన్ని పేర్లు తప్ప మరేమీ కావు. వాటికి సంబంధించి అల్లాహ్ ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదు. సూరే యూసుఫ్ వాక్యం నంబర్ 39-40. జగతిలో తమ ఆరాధ్య దైవాలు కొన్ని అధికారాలు కలిగి ఉన్నాయని మరికొంతమంది ముష్రికులు తలపోస్తున్నారు. ఈ మిథ్యా దైవాల దాస్యం చేయడంలో శైతాన్ వారితో చెలగాటమాడాడు. వాస్తవానికి
శైతాన్ ప్రతి వర్గం వారిని వారి తెలివితేటలు అభిరుచుల ప్రకారం ఆట ఆడిస్తాడు. ఒక వర్గాన్ని వారు మృతుల పట్ల భక్తి శ్రద్ధలతో పూజించడంలో వారిని నిమగ్నుల్ని చేస్తాడు. వారు తమ పూర్వీకులను పోలిన విగ్రహాలను ప్రతిమలను చేసుకున్నారు. ఈ విషయంలో వారు జాతి వారిని అనుసరించారు. మరొక వర్గం వారు నక్షత్రాలను పోలిన విగ్రహాలను చేసుకున్నారు. ఈ విశ్వ వ్యవస్థను నడిపించడంలో తారాబలానికి ప్రముఖ పాత్ర ఉందనేది వారి విశ్వాసం. ఇందు నిమిత్తం వారు ప్రత్యేక ఆలయాలు నిర్మించారు, ధర్మకర్తలను నియమించారు. నక్షత్ర పూజలలో కూడా వారి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. వారిలో కొందరు సూర్యుని పూజిస్తారు, కొందరు చంద్రుడిని సేవిస్తారు, మరికొందరు తారాలను ఆరాధిస్తారు. వారు వాటికి కొన్ని ప్రత్యేకమైన పేర్లను కల్పించి వాటి విగ్రహాలను నిర్మించుకున్నారు. కొందరు అగ్ని పూజారులుగా మారారు, కొందరు గోపూజ వెంటగా, కొందరేమో దేవతల పూజ చేయసాగారు, కొందరు చెట్టు పుట్టల పూజ ప్రారంభించగా ఇంకొందరు రాళ్ళు రప్పలను సమాధులను పూజించనారంభించారు. ఈ విధమైన పూజా పురస్కారాలు ఎందుకు ప్రబలిపోయాయంటే ఆయా వస్తువులలో రుబూబియత్ అనగా పాలించే, పోషించే, రక్షించే ప్రత్యేకతలు ఉన్నాయని ప్రజలు నమ్మటమే. అందుకే ఈ విగ్రహాలు కొన్ని అగోచర విషయాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని కొందరు తలపోశారు. అల్లమా ఇబ్నుల్ ఖయ్యిమ్ ఇలా అంటున్నారు: నిజానికి ఈ విగ్రహాలు ఏవో అగోచర దేవతల రూపంలో నిర్మించబడ్డాయి. విగ్రహాలు ఆ దేవీ దేవతల స్థానంలో ప్రతినిధులుగా ప్రత్యామ్నాయంగా ఉంటాయన్న ఆలోచనతోనే వారు ఆ విగ్రహాలు రూపొందించారు. లేకపోతే విఘ్నుడైన ఏ వ్యక్తి కూడా తన స్వహస్తాలతో చెక్కిన రాతి బొమ్మను, కొయ్య బొమ్మను తన ఆరాధ్య దైవంగా నమ్మి నడుచుకోడు. అలాగే ప్రాచీన కాలపు, ఆధునిక కాలపు సమాధి పూజారులు ఈ మృతులు తమ కొరకు సిఫారసు చేస్తారని, తమ అవసరాలు తీర్చడంలో దైవ సన్నిధిలో వారధిగా ఉంటారని భావించారు. వారిలా అంటారు: ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చడంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్ళని ఆరాధిస్తున్నాము. వాక్యం నెంబర్ 3. వారు అల్లాహ్ను వదిలి తమకు నష్టాన్ని కానీ లాభాన్ని కానీ చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. పైగా అవి అల్లాహ్ సమక్షంలో మీకు సిఫారసు చేస్తాయని అంటున్నారు. సూరా యూనుస్ వాక్యం నెంబర్ 18. ఇదే విధంగా కొంతమంది అరేబియా ముష్రికులు, క్రైస్తవులు కూడా తమ ఆరాధ్య దైవాలను అల్లాహ్ సంతానంగా తలపోసారు. అందుకే ముష్రికులు దైవదూతలను దేవుని కుమార్తెలుగా భావించి ఆరాధించారు. క్రైస్తవులు హజ్రత్ మసీహ్ అనగా యేసుక్రీస్తు అలైహిస్సలాంను దేవుని కుమారుడిగా నమ్మి సేవించారు.